ఏపీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్లో భాగంగా చూసుకున్నట్లయితే ఇవాళ మళ్ళీ మనకు గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. సో ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోబోయే ముందు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే మనకున్న అప్డేట్ ఏంటంటే 17వ తేదీ వరకే లాస్ట్ అనమాట వెబ్ ఆప్షన్స్ అనేవి. ఒకటికి 1000 సార్లు సో కాలేజెస్ మొత్తం కూడా చెక్ చేసుకొని కాలేజెస్ పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో కనుక మీకు సీట్ రాకుంటే మాత్రం సెకండ్ ఫేజ్లో వస్తుందో రాదో అయితే గ్యారంటీ ఉండదన్నమాట. అలాగే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. సో మన యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ర్యాంక్ ఎంత ఉంది అన్న దానిపైన అయితే కామెంట్ చేయండి. ఇకపోతే ఇవాళ మనకు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే సో వెబ్ ఆప్షన్స్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో మళ్ళీ చూసుకున్నట్లయితే మనకు 3 ఎక్స్ట్రా కాలేజెస్ చూసుకున్నట్లయితే బీఫార్మసీ ఫార్మాటికి సంబంధించి కొత్తగా యాడ్ చేశారన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. నిజంగా ఇదైతే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా సీట్లు అనేటివి అయితే దాదాపు 250 సీట్లు అయితే పెరిగాయని అయితే అప్డేట్ వచ్చింది. సో నిజంగా ఇదైతే గుడ్ న్యూస్ అనుకోవచ్చు గైస్. సో ఖచ్చితంగా మీరు కాలేజెస్ అన్నీ కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మీకు ఇంకా డౌట్ ఉంటే మాత్రం కింద మనమైతే వాట్సాప్ ఛానల్ లింక్ అనేది పెట్టాము. సో అక్కడైతే మీరు జాయిన్ అయిపోండి. బైపీసీ స్టూడెంట్స్ మొత్తం కూడా అక్కడే ఉన్నారు. నీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ నేను చెప్తున్నాను, నాకు సపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా నువ్వు కామెంట్ బాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేయి. అది చిన్న డౌట్ కానీ పెద్ద డౌట్ కానీ 1కి 1000 సార్లు నేను మళ్ళీ చెప్తున్నా, క్లారిఫై చేసుకున్న తర్వాతే నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకో. ఏదైనా తప్పు చేసావంటే మాత్రం నీకు ఖచ్చితంగా సీట్ రాకుంటే మళ్ళీ డబ్బులు కట్టి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్లో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు, అందుకే నేను చెప్తున్నా. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.